ఎక్కువ కదా 10 కిలోల మామిడికాయలు కాబట్టి మా అమ్మకి తెలియదు. సారీ ఏమనుకోకండి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దులిపోద్దు మనం దులిపోద్దు. మా అమ్మకి చెప్పే లోపల ఎవ్వరు కాదు. ఈమె అవుతుంది మెల్ల, ఈమె పేరు చెప్పలేను. ఓ అమ్మా ఈమె చూడు. సంపనికి నా జీవితం చూడు, నాకు మంచి భార్య వస్తుంది ఎందుకంటే నా ఎర్ర వండింది. మా అమ్మ ఇప్పుడు కొంచెం బియ్యం పెడుతుంది, మేము అంతా ఒక్కొక్క ముద్ద తింటాం. వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. రోజుల తర్వాత అయితే మనం వీడియో చేస్తున్నాం. అయితే మా అమ్మకి ఈమెకి ఇద్దరికి కలిసి అయితే నేను మంచిగా మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టాలో నేను నేర్పిస్తున్నా. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో అందరూ పిల్లలు మమ్మీ అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంట్లో అందరు ఆడవాళ్ళు నన్ను చూసి నేర్చుకోరి. మా అమ్మకి సాయం చేస్తుంది. సాయం కాదు నేనే స్పెషల్గా ఇవన్నీ రాత్రి అంతా ఇగో మామిడికాయలు కొన్నా. అమ్మ ఇజ్జత్ నా కొడుకే కొట్టిండు చూడు. ఇంకా కాదు ఏం కాదు, ఎందుకంటే మీ అందరికి ఒక మోటివేషన్ ఇస్తున్నాను. చెప్తే ఎవరు ఇంటలేరు, ఇంట్లో అది టైం వేస్ట్ చేసుకోకొని నాలుగు ఇట్లా పచ్చళ్ళు పెట్టినా కూడా మంచిగా మీకు ఇప్పుడు అమ్ముకొని చేస్తున్నాను. నీకు తినిపి, నీకు మైక్ లేదు అమ్మా. మొత్తం నాకు అవుతలుగా మరి దాంట్లో మీకు అరే మళ్ళీ దియవి దాటద్దని చెప్తుంటే వినమేంద్ర. అది తీసుకోమ్మా, ఎల్లిగడ్డ కూడా తీసుకో, ఆ క్లాత్ ఆ బట్ట కూడా తీసుకో. ఇప్పుడైతే మా అమ్మకైతే నేను ఎట్లా మామిడికాయ పచ్చడి పెట్టాలి ఇవన్నీ అయితే నేను నేర్పిస్తున్నా. నేను చేస్తాను నువ్వు చెప్పు. నేను చేస్తాను నువ్వు చెప్పు. నువ్వు ఏమి వెళ్ళా నేను చెప్తుంటా. సరేనా? కవర్ చేయొచ్చు. అరే వాళ్ళతో అవసరం లేదమ్మా, ఆడోళ్ళకి మాత్రమే నేర్పించి దులుపుకుంటా అన్ని అనలే. అసలు మామిడికాయ దులపాలి, తుడవాలని చెప్పు. మళ్ళీ దూడు దనాన అన్ని తుడిచినాయిగా. సో మనం రాత్రి కొన్ని ఏ మొత్తం వేసాం. దుమ్ము ఉంటే పడుతుందిరా. దుమ్ము ఎట్లా పడుతుంది? ఇట్లా మినిమినికెళ్ళి తీసుకుంటే మంచిగా నీట్ గా చేయాలా. ఇప్పుడు ఓరేసారి మొత్తమై గుమ్మడి దుమ్ము. ఓ మనం మామిడికాయలు 10 కిలోల మామిడికాయలు అయితే నేను 10 కిలోల మామిడికాయలు జర వెళ్ళిపోయామా 10 కిలోల మామిడికాయలు చెప్తున్నా. 10 కిలోల మామిడికాయలు అయితే మనం నుంచి కష్టపడి కోసిన ఇవన్నీ కొట్టి ఇవన్నీ మనం ఒక బౌల్లోనైతే వేసుకోవాలి. వేసుకున్నాక మనం జర అడ్డమైన చేలు పెట్టదు పక్క ఆగు. ఏంది ఇవి కట్ చేయమా? అరే ఏమా తల్లి మొత్తం ఒకటేసారి అయిపోతుంది. దుమ్ము పడుతుంది. దుమ్ము పడతాయి కదా మామిడికాయలు పచ్చడి. ఇక మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తా. నీళ్ళు వచ్చా అబ్బా కనిపిద్దా నువ్వు కెమెరాలా రాసన్ని పచ్చడి పెట్టి నేర్చుకో, గంగు నేర్పిస్తాడు అంట. సో మొత్తానికి అయితే మామిడికాయ పచ్చడి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నా. ఎన్ని రోజులు అవుతుంది అమ్మ ఇది? 3 రోజులు. మా అమ్మ తెలియదు. 3 రోజులు అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. మనము నన్ను ఎందుకు అడుగుతున్నావు? కట్ చేయొచ్చుడు ఏం లేదమ్మా తల్లి. ఇప్పుడు అయితే ధనాని ఈ 10 కిలోలు ఉన్నాయి, నేను ఎట్లేస్తాయి? ఇది అందుకే ఈజీ పని మనం చేయాలి. ఇట్లా వేయొద్దు. ఇగో చూడరి, అరే దుమ్ము లేదు నాయన. రాత్రి నుంచి కొడుతూనే ఉన్నాయి ఇవి. ఇగో మన 10 కిలోలు మామిడికాయ అయితే మనం ఇగో దులిపోద్దు మనం దులిపోద్దు. మా అమ్మకి చెప్పే లోపల దులిపేసింది. నీ చెయ్యి పెట్టాక నువ్వు పెట్టు, చెయ్యి పెట్టు. చేతులు అడుక్కున్నావా? చెయ్యి పెట్టుకున్నా. 10 కిలోల కాయలకి
ఇట్లాంటివి మనం వస్తే పక్కకి వేసుకోవాలి, జాగ్రత్త చెప్తాం, ఎందుకంటే పిల్లలకు జీడి గొంతులు అని చెప్పు ఎరుగుతుంది. జీడి అని చెప్పు. నేను చెప్తా, నాకు తెలియదా, నేను చెప్పే లోపలే చెప్పేస్తుంది ఇవన్నీ. సరే ఇది జీడి, మనకి ఇది మనం పెట్టోదు, ఇది పక్కకు పడేయాలి ఇట్లా. చూసిరా ఫ్రెండ్స్, నీట్నెస్ లేదు నీకు లేదు తల్లి. ఇది ఎవరికైనా కావాలంటే మా అమ్మకి డైరెక్ట్ అయినా నాకు అనిపిస్తుంది కదా, కనిపించగానే పచ్చడేదా అంటే అని అడుగురి, వెయ్యమా తల్లి. ఆ నాలుగు ఇంతసేపు ఆ పోయానికి ఏమైంది అవంతిక సప్పుడు చేస్తారు. మనము ఎంత తీసుకోవాలి? 10 కిలోలకి 2.5 కిలోలు. మా అమ్మకి తెలియదు అసలు. యాక్చువల్లీ 10 కిలోలకి మనం 2.5 కిలోలు అయితే మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది. ఇప్పుడు మనం ఇదైతే మొత్తం వేసుకొని మనం కలపబడను ఇది. చూడురి చూడురి, ఫస్ట్ నీట్నెస్ మెయింటైన్ చేయాలి. అందులో కూడా ఉంది తగినంత మనము తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మనం వేసుకోకూడదు. చూడండి మొత్తం మొత్తం చేతోడిది. చూసిరా ఫ్రెండ్స్, తగినంత అయితే మనం వేసినాం. తగినంత కాదు, మస్తు వేయాలా, ఎందుకంటే ఇవి ఎక్కువ కదా, 10 కిలోల మామిడికాయలు కాబట్టి మా అమ్మకి తెలియదు. సారీ ఏమనుకోకండి. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మనం కొంచెం అయితే ఇది కథం వేసేసాము. మనకి ఇంకా కొంచెం సరిపోకపోతే ఏదంతా అదంతది అన్నీ మాకు తెలుసు, ఏడాది తెలియదు. రైట్, చూసిరుగా వీళ్ళు గింత కూడా వదలరు. మొత్తం నాకు తట్టున్నావు తెలుసా బాగా. చూడగో ఈయనకి ఏం రాదు ఇంకా చెప్తుండు. అరే నేనే నేర్పిస్తున్నా. ఇగో చూడురి, ఇది కూడా వేసేస్తున్నాం మనం. చేతోడిది ఈ చేతితో ఎట్లా వేస్తారా? మళ్ళీ బ్లేడ్ ఉంటాయి తెలియదా? ఏం కాదు, చేతితో తీస్తారా ఇది? నా గుండెనేది అయిపోయింది కోసి ఇట్లా. అమ్మా 2.5 కిలోలు అది కదా ఇది. నాకు తెలుసు, ఆగు, వాళ్ళు తెలియదు అనుకుంటారు మళ్ళీ పబ్లిక్. తెలియనట్టుండు నువ్వు. రైట్, ఇప్పుడైతే నేను మొత్తం అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసిన. నెక్స్ట్ మనం తగినంత కారం పొడి వేసుకొని తగినంత కలుపుకుంటే మనకి మామిడికాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది. 2 కిలోలు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. 2 కిలోలు కారం పొడి అయితే 3 మ్యాంగోస్ 3 మ్యాంగోస్ 3 మ్యాంగోనే కదా చెప్పు. అదేంటి మీ దోస్తుదేమో దుకాణం 3 మ్యాంగోస్ విన్నావా? అదే వేస్తారు, అదే వేస్తారా? సరే, ఇప్పుడు మనం 3 మ్యాంగోస్ కారం పొడి అయితే మనం వీళ్ళు వేస్తున్నాము. 2 కిలోలు 2 కిలోలు 3 మ్యాంగోస్ కారం పొడి అయితే వేస్తున్నాము. కొంచెం ఆరిక కొంచెం తినాలని కోరుకుంటున్నా నేను. కిందికి పెట్టేయి, ఫ్యాన్ ఉంది. అదే ముంగట్రా మస్తు వస్తుంది. ఇగో అబ్బా అడ్డమైన చేయి పడ్డది. ఇక మంచిగా అవుతుంది టేస్ట్. కొంతమంది చేయలు మంచిగా ఉండే కదా ఈ గిటార్. ఇక మనం ఒక రీల్ తీసుకుందామా? ఒక రీల్ తీసుకో, ఒక రీల్ ఇమ్మని చెప్పు. అమ్మ కళ్ళ పడుతున్నావు అమ్మ తల్లి. అందుకే దుల్ప అన్న కదా. అరే దుల్పకడే అవన్నీ ఇంకొక ప్యాకెట్ కానీ. ఇది తగ్గినంత కాదు, ఇది బాగానే 3 మ్యాంగోస్ కారం కళ్ళు మూసుకొని వేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా వేస్తే కళ్ళలో పడుతుంది కాబట్టి మనం ముందే ఇట్లా కళ్ళు మూసుకొని తగినంత కారము బాగా వేసుకోవాలి. అరే వట్టమాట వాడి ఫస్ట్, మాకు భయం అవుతుంది. ఇది కట్ చేయి. ఫ్యాన్ బంద్ చేస్తే చెప్తా నూనె తోటి కాదు. ఆవాల పొడి 1 కిలో. ఆవాల పొడి 1 కిలో. నువ్వు చెప్ప గమ్మనుడు. ఇప్పుడు మనము ఆవాల పొడి 1 కిలో అయితే వేసుకోవాలి. అరే ఆవాల పొడి ఇవ్వమ్మా తల్లి. ఓ అమ్మా ఇప్పుడు మనం ఆవాల పొడి 1 కిలో వేసుకోవాలి. దగ్గరికి వెళ్ళి 3 మ్యాంగో కంపెనీ. అదే నేను ప్రమోషన్ చేస్తలే, ఇదే వేయాలంట మా అమ్మ చెప్తుంది. 3 మ్యాంగో కాదు అదే. ఇగో ఇది ఒక తగినంత వేసుకోవాలి. ఇది కూడా మనం దీని తర్వాత కలుపుడు ఉంటుంది. ఏంది ఉప్పు నూనె వేస్తే చెయ్యి కాలుతుంది, పొట్టు అవుతుంది నీ చెయ్యి. ఇగో మెంతి పొడి. ఇప్పుడు మెంతి పొడి అయితే కొంచెం వేసుకోవాలి. ఇది మా అమ్మకి తెలియక ఏమేమో ఉర్రేసేది. కింద పడుతుంది, మీద చూసుకుంటే కింద పడేస్తుంది. 2 గ్రామ్స్ 1 గ్రామ్
1 గ్రామ్ వేసుకోవాలి మనం 100 గ్రామ్స్ వేసుకోవాలి. చూడు సరిపోతుంది చూడు. అంత కూడా వద్దు, అంత కూడా వద్దు. వెయ్యి, సగం వెయ్యి అందులో. ఇదేంది జీలకర్ర పొడి. నువ్వు చెప్ప కాదు. ఇది ఓపెన్ మనం దీనిలో జీలకర్ర పొడి కూడా వేసుకోవాలా మనం? కంపెనీ అయిపోతా అమ్మ ఊకే చెప్తారా అన్ని కంపెనీలు. ఇది తీయడానికి రాలేదు, ఆమెకి ఇచ్చింది వెళ్ళా. నేను చేయి పెడితే కథం కాలుతుంది కూడా. ఇది బడదు పోతున్నాం లేదా? మొత్తం వేసేయి. నాకు తెలుసు ఇదేంది ఏమన్నావు అమ్మ ఇది. జీలకర్ర పొడి. జీలకర్ర పొడి అయితే మనం మొత్తం వేయాలి, ఎందుకంటే అది టేస్ట్ తగ్గట్టు ఉంటుంది. నువ్వు అది కూడా 100 గ్రామే. అది కూడా ఇది కూడా 100 గ్రామే. మనం కొనాలలో వేసుకోవాలి ఇది, ఎందుకంటే కొనాలకేం చేయాలి. రెండే వేయాలా, తర్వాత వేద్దాం ఉప్పు చూసి. రైట్, జీలకర్ర పొడి అయితే వేసేసాము. నెక్స్ట్ సాల్ట్ చేయకూడదు మనం పెద్ద ఆచారం ప్రకారం. రియాక్షన్ చూడాలి. ఈ సాల్ట్ అది సాల్ట్ పొడి. దొడ్డుప్పు పొడి అని చెప్పు. దొడ్డుప్పు పొడి అంట. అవురా, పచ్చడి పొడి. అక్కడ వెనకాల రాష్ట్రం చూడు. పచ్చడి పొడి అని రాష్ట్రం నిజంగా తెలుగులో ఇది. పచ్చడి పొడి అయితే మనం మొత్తం వేసుకోవాలి. ఎన్ని కిలోలు వేస్తుంది? మళ్ళీ అడ్డమైన చేయబడుతుంది నాకు అర్థమైంది. 2 కిలోలు ఉప్పు. 2 కిలోలు ఉప్పు, 10 కిలోల మామిడికాయలకు 2 కిలోలు ఉప్పు సరిపోతుంది. మనం అన్ని కొడుతుంటే మనకి. ఎల్లిగడ్డలు తీసుకో. ఆ ఎల్లిగడ్డలు నేను చెప్తూనే ఉన్నా, అవి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ పెట్టున్నాను. మీరేమో ఎన్నైనా పెడుతుంది పెట్ట వేసాలా? సగం సగం తెలుసు నాకు, అడుగుతున్నా నీకు తెలుసా తెలియదా అని. అవంతిగా దాయిడ కూర్చో. ఇంకా అని చెప్పు, ఎలా ఇప్పిస్తుంది మైక్ ఉంది నీకు. ఇంకా కొన్ని చాలు. చాలు రైట్. మనం ఇంకేం చాలా ఇంట్లో పెట్టే ఫ్రిడ్జ్లో. ఇంకా వేరేది నెక్స్ట్ ఇది కలిపి అమ్మాయి కలుపుడంటే నాతో కాదు. పసుపు. పసుపుకు మనం తగినంత వేసుకోవాలి కొంచెం. ఇదిగో ఇట్లా 5 చెంచా ఉంటే మనం చెంచాతో వేసుకోవాలి. 4 చెంచాలు. 1 2 కింద 3 4 ఇంకొంచెమే చాలు. 5 రైట్. 4 చెంచాలు అంటే చెంచాలు పడేసాడు హైలైట్ ఉంటుండే. బా మండుతుంది అనుకో తలకి అంతనా. మనం ఇప్పటిదాకా అయితే వేసుకున్న సామాన్లు అన్నీ వేసుకొని మనం ఒకటేసారి కలపాలి. జర నువ్వు కలుపుతావు అమ్మ? పల్లికి వచ్చి కదా నువ్వు కలుపు. కలుపు మొత్తం 2 చేతులు కలుపుతారా? ఒక్క చేతితోటే. ఊరికని ఆయనకి సన్నికి చందన కలుపుతారు. ఒక క్లిప్ ఇస్తాడు ఇట్లా కలుపు. అన్న ఉంది ఫోన్ అవ్వ. కలిపలేదా? కలుపుకోవాలని చెప్పు. ఈ పచ్చడి మనం ఫస్ట్ దేవునికి మొక్కుకొని మనమైతే కలపాలి, లేకపోతే మంచిగా కాదు. ఎందుకంటే 10 కిలోలు మామిడికాయలు కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏందమ్మా ప్యాకెట్లు అన్నీ వేసేసిన అంట తెలుసు. అవును నిజంగానమ్మా. ఏమంటావు? ఆడలతోటి పులిహోరలు కలిపినా కానీ మామిడికాయ పచ్చడి ఇవ్వాలని కలుపుతుంది. నీకు వచ్చని చెప్పినావు కదా మరి. నాకు వచ్చు, మీకు వచ్చారా అంటే టెస్ట్ కూడా చేసిన. నేర్పిస్తుండు నీకు నేర్పిస్తున్నా నేను. మీరు నేర్చుకోవాలి కదా. అత్తగారి ఇళ్ళకి పోయినాక మళ్ళీ మామిడికాయ పచ్చడి పెట్టాలి కదా మీరు. పెట్టాలా పక్క? నూనె పోస్తావా? నూనె పోయి మళ్ళీ నూనె పోయింది ఎడికనవుతుంది. కలుపు అదే అయ్యమ్మా. ఇగో ఇది అదేసే అయితే మంచిదే. నూనె పోస్తే జల్లిగా అడుగుతారు. పోసే కుక్క దగ్గర పోస్తారు ఎవరైనా తులుపు పానం చెయ్యి చూసిపోయి పడతాడు. ఏంది సంపదమని చూసినావు? ఏంది వేడి ఉంది. చెంచతోడు కాదు, బొగాన్తోడు పోసి. అవుతుందా? పల్లి నూనె. ఈ పల్లి నూనె పోసుకోవాలి మనం ఇలా. ఊర్లో పండించిన పల్లీలు పండ్లు ఇచ్చారు. ఒక్క దగ్గర వస్తుంది. కల్పనకి రాదా నీకు? నీకు చేత కదా పోయానికి వస్తలేదు. నీ చేయి బొక్కిరి పడేటట్టుంది ఇలా. అది కూడా నిజం చెప్పాలంటే బొమ్మలు వేస్తలేదు. అది కూడా అమ్మా జర నీ చేయి కూడా పెట్టవా? అబ్బా ఇది కూడా వేసి జర చేయలే పోయి కాలుతుంది. కాలుతలే. ఇప్పుడు అందులో నూనె ఉంటుంది. అరే
పచ్చడి పెట్టలేదు, పచ్చడి అయిపోయింది. మీరు చూస్తే పచ్చడి అయిపోయింది చూడు, చూసిరా. అన్నం తింటారా బొగానలో కలుపుతా ఏది ఇప్పుడే వండుతా అన్నం వేడన్నం తింటారా? ఇది తింటావా? ఇందులో కుక్కర్ లో అది అయిపోయిన వీడియో అయిపోయినాక పెడతా బియ్యం ఆగండి. బియ్యము పెట్టేసా అమ్మా. పెట్టొచ్చు లోపల ఇప్పుడు నేను పోవాలా? నువ్వు ఇగో మా అమ్మ ఇప్పుడు కొంచెం బియ్యం పెడుతుంది, మేము అంతా ఒక్కొక్క ముద్ద తింటాం. పోవాలా? ఇగో ఇప్పుడు మా అమ్మ లోపల పోయింది, ఒక డేర్ ఇస్తా. హారిక నా కళ్ళలో పడ్డదని చెప్పి యాక్టింగ్ చేస్తా, నువ్వు వచ్చినావు అని చెప్పి మా అమ్మ చెప్పు. సరే సరేనా? మళ్ళీ నన్ను తిడితే తిడుతుంది మళ్ళా. ఎప్పుడు నీకు తిట్టిపియండి మనశ్శాంతి. సరే ఇప్పుడైతే కలుద్దాం. నువ్వు అన్నీ శిక్షణ లెక్కలు చేయకు ఇక్కడ. నువ్వు చేయి. నువ్వు చేయకు. అరే అమ్మా మంచి చేస్తుంటే ఓ అమ్మా ఈమె చూడు. గట్టి గొర్రెలకు కావాలని వాళ్ళు చూస్తే నేను కొట్టిగా అనుకుంటారు నిన్ను. అబ్బా అరే అయిపోయింది, మస్తు అవుతుంది పోయింది. ఇంకా నువ్వు సగం కూడా కలపలేవు, మస్తు అవుతుంది అంటున్నావు. సగం కలపాలంటే మసాలా వెళ్తున్నాడ గొర్రెలకి. అక్కడ చూడు మొత్తం ఇలానే మాట్లాడుతుంటే పడుతున్నాను. నిజంగా మళ్ళీ దూరం జరగమ్మా, నీ ఫేర్ అండ్ లవ్లీ అన్నీ అలానే పడుతున్నాయి. మనం ఇంకేం చేసినా పో పెట్టు పో. పచ్చడా నిజంగా ఇది మంచిగా పెట్టాలా? ఏ చేసినప్పుడే చేస్తున్నా ఏం సావనికి సంపనికి నా జీవితం తొవ్వినట్టు అలా గుర్తుల వస్తుందా? నేనేదో మంచిగా చేస్తున్నా. ఆడ పెట్టు. నీకు మనం పచ్చడి అంటే ఎంత మంచిగా పెట్టుకోవాలా, ఈ ముందు నాశనం చేస్తుంది. అబ్బా చూడు టేస్ట్ అయినాక ఇది అందరికి ఇస్తావా? మన వాళ్ళందరూ ఎవ్వరికి అమ్మా, మన టీం వాళ్ళందరికి ఇస్తావా? ఎవ్వరికి ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? ఎంత గలీజ్ లెక్కలో అవుతున్నావేంది? అవుతుంది అట్లనే. గంగు ఫ్యామిలీ అంటే నేను, మా అమ్మ, మా చెల్లెనే, ఎవ్వరు కాదు. ఏమైనా అవుతుంది మెల్ల ఈమె పేరు చెప్పలేను. వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ పేర్లు చెప్పిండు. నువ్వు కాదా మా ఫ్యామిలీ? నువ్వు చెప్తలేవు కదా. ఏమవుతావు అని చెప్పాలా? చెల్లైతా అని చెప్పు. మనస్ఫూర్తి చెప్పు. చెల్లేదా? చెల్లైతా. చెల్లెనే. చెల్లని చెల్లె అంట. బొమ్ముట ముందు పుట్టింది ఎవరు? నేనా? నువ్వే. అరే ఇట్లా దగ్గర అయ్యా మంచిది. తింటావు ఇంత కల్పనీకి వస్తలే నీకు? నా చూడుని నాకు మంచి భార్య వస్తుంది, ఎందుకంటే నా చేయి ఎర్ర వండింది. ఇంకో మంచి భార్య అన్న మీరే కానీ ఎందుకు వస్తాం ఆయన? నువ్వు అయితే మొత్తానికి మీకు ఇంకోటి చిట్కా ఎప్పుడు మర్చిపోయినా, మనం 10 కిలోల మామిడికాయలు కాబట్టి మనకి ఇలా మినిమం ఒక 5 కిలోల లీటర్ నూనె వచ్చింది. 5 లీటర్ల నూనె అయితే మనం 5 లీటర్ల నూనె అయితే మనం వేసుకోవాలి. ఇప్పటికైతే పచ్చడి అయితే మనకి ఇట్లా రెడీ అయింది. ఇంకో కొంచెం ఒక 15-10 నిమిషాలు కలిపినాం అనుకో పచ్చడి రెడీ అయిపోతుంది. మనం వేడన్నం కూడా మా అమ్మ పెడుతుంది. ఒక 5 నిమిషాల్లో కొంచెం తీసుకొని అయితే ఫస్ట్ తినొచ్చు మనము. అప్పటిదాకైతే ఇది కలిపేసి స్టార్ట్ చేసేస్తా. అరే సన్నీ అవుతుంది, కప్తుంటే లూజ్ అవుతుంది ఇది మొత్తం. అమ్మా అయిపోయింది. చాలా నూనె, ఇంకో ప్యాకెట్ వేయాలా? పోయి రాదా మా తినిండా? ఏమంటున్నా అన్న? ఒకసారి మళ్ళీ రిపీట్ గా చెప్తావా ఏమేమి వేసినావు ఇంట్లో? చెప్పొక్కసారి. ఇప్పుడు మమ్మీ లేదు కదా, అలా మమ్మీ పోయింది కదా, ఒక్కసారి చెప్పింది ఏమేమి వేసినాము చెప్పు. ఊకే చెప్తే కూడా పచ్చడి ఖరాబ్ అవుతుంది హారిక.
మనం పచ్చడి ఖరాబ్ కాదు నాకు గుర్తులేదు ఎందుకు లేదు సరే చెప్పు. ఫస్ట్ మనము మామిడికాయలు కొట్టుకోవాలి తర్వాత అవన్నీ చెప్తే మళ్ళీ హుషారైపోతారు రా చూడు 7 ఉంది మళ్ళా చూడు మీరు కూడా నేర్చుకోరు పచ్చడి పెట్టుడు నేర్చుకుంటా ఈయన పెడుతుంది కదా ఆంటీ మరి ఇంటికి వాళ్ళ ఇంటికి మేము నేర్చుకున్నాడు ఎందుకు సరేనా గంగు నేను ఎవ్వరికి మంచా ఎంత ముద్ద మాట్లాడినా మేము పంపించాం అమ్మ ఎవరెవరికి ఇస్తావు పచ్చడా చూసినావా బబ్బు వాళ్ళ కూడా ఇయ్యమ్మా అబ్బా ఇక నువ్వు చెప్పినా చెప్పకపోయినా నిన్న తీసుకొని ఇస్తాడు మళ్ళా మా వాళ్ళు అంతే అది వాళ్ళిద్దరిది వేరే కనెక్షన్ అట్లా ఇగో చూసిరా మా అమ్మ వేడి వేడి అన్నం అయితే చేసింది తిండికి ఇప్పుడు మంచిగా తినడానికి ఆయన చూడరు ఎక్కువ వేడి వేడి అన్నంలా దొడ్డు బియ్యం చేసి ఇంకా బాగుంటుంది చూడు రీ వేడి వేడి ఆవకాయల అన్నం వేసుకొని దలిగిస్తున్నా సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం బాయ్